వెల్కమ్ టు విశ్వభారతి వేదిక ఆస్ట్రాలజీ. మన యూట్యూబ్ ఛానల్ని ఆదరిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులందరికీ కూడాను చాలా ధన్యవాదాలు. ఇప్పటికీ కూడా 80% మంది మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారట. దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి, ఇలాంటి మంచి విజ్ఞానభరితమైనటువంటి వీడియోలను షేర్ చేయండి. తద్వారా మమ్మల్ని ఆదరించండి, అలానే నూతన ప్రోత్సాహాన్ని కూడా ఇవ్వండి మంచి మంచి కొత్త వీడియోస్ చేయడానికి. ఇక ఈరోజు వీడియో చూసుకున్నట్లయితే 2024-25కి సంబంధించినటువంటి ఏ మాసాల్లో ముహూర్తాలు ఉన్నాయి, ముహూర్తాలు లేవు అనేటువంటి ఒక వీడియో మన ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. దానికి విశేషమైనటువంటి స్పందన వచ్చింది. చాలామంది కామెంట్లో అడిగినటువంటి విషయం ఏంటంటే, స్పెసిఫిక్గా ఎప్పుడెప్పుడు ముహూర్తాలు ఉన్నాయన్నట్టు కాకుండా మంత్కు కూడా ముహూర్తాలు ఉండేటట్టుగా ఆ మంత్లో మంచి ముహూర్తాలు కూడా చెప్తే బాగుంటుంది గురువుగారని. తప్పకుండా అట్లానే మీరు అడిగితే చేయకుండా ఉంటానా, అందుకనే ఈ వీడియోని చేస్తున్నాను. ఇక ఏప్రిల్ మాసం నుంచి చూసుకున్నట్లయితే మే, జూన్, జూలై ఈ మాసాలలో ముహూర్తాలు లేవు కాబట్టి నేరుగా ఆగస్టు మాసానికి సంబంధించింది, అంటే శ్రావణ మాసానికి సంబంధించినటువంటి ముహూర్తం ఇప్పుడు ఆ మాసం మొత్తంలో ఉన్నటువంటి ముహూర్తాల గురించి చెప్పబోతున్నాను. తర్వాత వచ్చేటువంటి భాద్రపద మాసంలో ఎలాగో ముహూర్తాలు లేవు, మళ్ళీ ఆశ్వీజ మాసంలో ఉన్నటువంటి ముహూర్తాల గురించి మరొక వీడియో చేసుకుందాం అన్నమాట. ముందుగా మనం వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఇంకొకసారి అడుగుతున్నాను, మళ్ళీ అడిగాను అనుకోవద్దు. ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసి మన వీడియోస్ని చూడండి. అలానే మీరు ఏ ప్రాంతం నుంచి ఈ వీడియో చూస్తున్నారు అన్నటువంటిది కింద కామెంట్లో రాస్తే నాకు కూడాను ఈ వీడియో ఎంతవరకు రీచ్ అయింది, ఏ ఊరు వరకు రీచ్ అయింది అనేటువంటి విషయం తెలుస్తుంది. ఇక ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం. శ్రావణ మాసం అనగానే గృహప్రవేశాలు, అలానే వివాహాలు, శుభకార్యక్రమాలు బాగా జరిగేటువంటి మాసం. ఇది ఆగస్టు మాసంలో వస్తుందన్నమాట. మరి ఇక్కడ ముహూర్తాల సంగతి చూసుకున్నట్లయితే శ్రావణ మాసం అన్నప్పుడు ముహూర్తాలన్నీ కూడాను ఆగస్టు 5వ తారీఖు దగ్గర నుంచి అలానే సెప్టెంబర్ 3వ తారీఖు వరకు ముహూర్తాలు ఉన్నాయి శ్రావణ మాసానికి సంబంధించినటువంటివి. మరి ఇప్పుడు చెప్పబోయేటువంటి ముహూర్తాలు నేను చెప్పాను కదా అని చెప్పేసి డైరెక్ట్గా వెళ్ళిపోయి నేను యూట్యూబ్లో చూశాను, డాక్టర్ శర్మాజీ గారు చెప్పారు అందుకని చెప్పేసి నేను ఈ ముహూర్తం చేసేసుకుంటున్నాను అని చెప్పి చేసుకోకండి. ఎందుకు అంటే ఇవి కేవలం మీకు ప్లానింగ్ పర్పస్కి సంబంధించినంత వరకు ఉపయోగపడతాయని మాత్రమే చెప్తున్నాను. ఆ నక్షత్రము మీకు ఉపయోగపడుతుందా లేదా, మీరు ఉంటున్నటువంటి ప్రదేశంలో, అంటే ఈ వీడియోని అమెరికాలో చూడొచ్చు, ఇండియాలో చూడొచ్చు, ఆస్ట్రేలియాలో చూడొచ్చు, మనకి యూకేలో, కెనడాలో కూడాను వ్యూవర్స్ ఉన్నారు, ఎక్కడి నుంచైనా చూడొచ్చు. కాబట్టి మీ ప్రాంతంలో ఆ నక్షత్రం ఉందా లేదా ఆ లగ్నం ఏదైనా కొద్దిగా ముందుకి వెనక్కి వస్తుందా అన్నటువంటి విషయాలు తెలుసుకోవాలి. ఇక్కడ నక్షత్రాలు మారుతాయి కానీ లగ్నం మారదు. దాదాపుగా ఒక పావు గంట నుంచి 20 నిమిషాలు అటు ఇటుగా ఉండొచ్చేమో కానీ లగ్నం మాత్రం మారేటువంటి అవకాశం లేదు. నక్షత్రాలు మాత్రం మీ ప్రాంతంలో ఉందో లేదో, అది మీకు సరిపోతుందో లేదో అనేటువంటి విషయాన్ని మీ దగ్గరలో ఉన్నటువంటి జ్యోతిష్యులు లేదా పురోహితులను అడిగినా సరే, పలానా రోజు మంచి ముహూర్తం ఉందట కదండి, అది నాకు ఉంటుందా, అంటే నాకు కుదురుతుందా లేదా ఆ నక్షత్రానికి అన్నటువంటి విషయాన్ని మీరు తెలుసుకొని ముహూర్తాలు పెట్టించుకోండి. ఇవి ప్లానింగ్ పర్పస్ మాత్రమే. మీరు అలా ముహూర్తం పెట్టించుకునేటువంటి విషయాన్ని బైపాస్ చేయడానికి మాత్రం కాదు. ఇక వివరాల్లోకి వెళ్దాం. ఆగస్టు 5వ తారీఖు మొదలవుతున్నటువంటి యొక్క శ్రావణ మాస వివరాలు. ఆగస్టు 5వ తారీఖు శుక్లపక్షము, పాడ్యమి, తత్కాల విధియ, సోమవారం కాబట్టి సహజంగానే వివాహ ముహూర్తాలు ఉండవు. అందులోనూ పొద్దునపూట పాడ్యం ఉంది కాబట్టి అసలు పొద్దునపూట ముహూర్తం ఉండేటువంటి అవకాశమే లేదు. ఇక సాయంత్రం చూసుకున్నట్లయితే మఘకు గృహప్రవేశానికి ఒక్క ముహూర్తం ఇచ్చారు, అది మీన రాశిలో ఇచ్చారు. రాత్రి కనుక ఇక్కడ చూసుకున్నట్లయితే రాత్రి
9 గంటల 12 నిమిషాలకు ఈ యొక్క ముహూర్తం అనేటువంటిది ఉన్నది. ఆ తర్వాత మేషానికి అదే రోజు రాత్రిపూట 11 గంటల 34 నిమిషాలకి ఈ యొక్క ముహూర్తం ఉండటం అనేటువంటిది మనం గమనించుకోవచ్చు. వెలసి ఆగస్టులో మొట్టమొదటి ముహూర్తం మొదలవుతుంది రాత్రి 5 గంటలకి. ఆగస్టు 5వ తారీఖు రాత్రిపూట ఉన్నటువంటి ముహూర్తం. ఇది మఘ నక్షత్రానికి మీన లగ్నంలో ఉన్నటువంటి ముహూర్తం. మరి ఇది చాలా మంచి ముహూర్తమా అండి అని అంటే నేనంత పెద్ద ఫ్యాన్ కాదు ఈ ముహూర్తానికి. ఎందుకంటే అది రాత్రిపూట వస్తుంది. ఒకటి మేషంలో ఉన్నటువంటిది చోర లగ్నం ఉన్నది. అంతే, అంత గొప్ప ముహూర్తం కాదు అని నా భావన. కానీ మిగతా గ్రహ సంచారాలు వాటిని బట్టి కూడా చూసుకోవాలి. తర్వాత నెక్స్ట్ మంచి ముహూర్తాలు ఇంకా ఏమున్నాయి? 6వ తారీఖున ఆబ్వియస్లీ మంగళవారము. ఆపరేషన్లకి సాధారణమైన పనులకి మాత్రమే ముహూర్తం ఉండడం గమనించుకోవచ్చు. ఇక ఇక్కడ మనం చూసుకున్నట్లయితే తదియా బుధవారము పుబ్బా నక్షత్రం. ఈ పుబ్బా నక్షత్రానికి పొద్దున పూట 9 గంటల 34 నిమిషాలకి కన్యా రాశిలో ముహూర్తం ఉంది. కానీ అది దేనికి? బుధవారం పూట పెళ్లి చూపులకి, కొత్త వ్యాపారానికి, వాహనం కొనుక్కోవడానికి, ఇలాంటివి. కానీ ఆ రోజు గృహప్రవేశ ముహూర్తం పుబ్బా నక్షత్రానికి అయితే లేదు. మరి పుబ్బా తర్వాత వచ్చేటువంటి ఉత్తర నక్షత్రం ఏదైతే ఉందో దానికి రాత్రి మీన లగ్నానికి 9 గంటల 4 నిమిషాలకి, మేష లగ్నానికి 11 గంటల 31 నిమిషాలకి, అలానే రాత్రి తెల్లవారితే 2 గంటల 41 నిమిషాలకి, అంటే రాత్రి బుధవారం రాత్రి తెల్లవారితే గురువారం అనంగా కూడాను ఇక్కడ ముహూర్తం ఉండటం అనేటువంటిది గమనించుకోవచ్చు. మొట్టమొదటిది 9 గంటలకు ఉన్నది మీన లగ్నము, అలానే 11 గంటల 31 నిమిషాలకు ఉన్నది మేష లగ్నము. ఆ తర్వాత రాత్రి తెల్లవారితే 2 గంటల 41 నిమిషాలకు ఉన్నది ఇది కూడాను రాత్రిపూట ఉన్నటువంటి శుభముహూర్తము. ఈ ముహూర్తాలు మూడు కూడాను వివాహానికి ఉపయోగపడతాయి, అలానే గృహప్రవేశానికి కూడా ఉపయోగపడతాయి. అందులోనూ చక్కగా ఉత్తరా నక్షత్రం కాబట్టి మంచి ముహూర్తం, చాలా మంచి ముహూర్తం ఇది. ఆ తర్వాత చవితి. చాలామంది చవితికి వివాహం చేయటము ఇష్టపడరు, చవితి ముహూర్తాన్ని ఇష్టపడరు. కానీ ఇక్కడ ఉత్తరా నక్షత్రానికి ఇచ్చారు. కన్యా లగ్నానికి గురువారము 8వ తారీఖు పొద్దున పూట 9 గంటల 30 నిమిషాలు. చవితి ఉన్నదన్న ఒక కారణం తప్ప నిజానికి చవితి రోజు చేయొచ్చా చేయకూడదా అనేటువంటిది కాదు. నేను పెద్ద చవితి రోజు చేయడానికి అంత పెద్ద ఇష్టపడను, ఎస్పెషల్లీ వివాహం చేయడానికి. అందువల్ల మాత్రమే ఆ యొక్క రోజుని పెద్దగా నేను స్ట్రెస్ చేయట్లేదు. కానీ గురువారము ఉత్తరా నక్షత్రం అద్భుతం, మంచి ఇది. ఆ రోజు వివాహం 9 గంటల 30 నిమిషాలకి పొద్దున పూట చేయవచ్చు. ఇక ఆ తర్వాత చూసుకున్నట్లయితే రాత్రిపూట గృహప్రవేశానికి రాత్రి 9 గంటలకి మీన లగ్నం. ఈ మీన లగ్నం అనేటువంటిది చాలా మంచి లగ్నం. ఈ లగ్నానికి కూడాను విశేషంగా వస్తున్నాయి. దుస్వభావ లగ్నం, కానీ మీన లగ్నం ఓకే, వివాహానికి కూడా చేసుకోవచ్చు. అది వివాహానికి గృహప్రవేశానికి చేసుకోవచ్చు. ఆ తర్వాత రాత్రి హస్తకు కూడాను, అంటే ఇందాక మనం చెప్పుకున్నది ఉత్తరా నక్షత్రానికి, అది పోయిన తర్వాత హస్తా నక్షత్రం వచ్చేసింది. దానికి రాత్రి 11 గంటల 27 నిమిషాలకి, అలానే తెల్లవారుజామున 3 గంటల 45 నిమిషాలకు మరలా గృహప్రవేశ ముహూర్తం. అంటే ఇది రాత్రి గురువారం రాత్రి తెల్లవారితే మళ్ళీ శుక్రవారం పొద్దునకు వస్తుంది అనమాట. అట్లా 7వ తారీఖు 8వ తారీఖు కూడాను 2 ముహూర్తాలు ఉండటం మనం ఇక్కడ గమనించుకోవచ్చు. ఆ తర్వాత 9వ తారీఖు వచ్చేసాం. 9వ తారీఖు రాత్రి తెల్లవారితే, అంటే గురువారం రాత్రి తెల్లవారితే శుక్రవారం అనంగా ఇందాక ముహూర్తం చెప్పుకున్నాం కదా, అది 9వ తారీఖు పొద్దునకే వస్తుంది. కానీ ముహూర్తాల పరిభాషలో సూర్యోదయం నుంచి సూర్యోదయం వరకు ఉన్నటువంటి టైం గురించే మాట్లాడతారు. కాబట్టి ఒకవేళ తెల్లవారుజామున 3 గంటలకు ఉన్నా కూడాను అది ముందు రోజు రాత్రి, గురువారం రాత్రి తెల్లవారితే శుక్రవారం అనగా అనే మాట్లాడతారన్నమాట. అందువల్ల టెక్నికల్గా అది శుక్రవారం పొద్దున కూడా ముహూర్తం కాదనమాట. ఇక హస్తా నక్షత్రము పంచమి, శుక్లపక్షంలో ఉన్నటువంటి పంచమి చాలా మంచిది. ఇది శ్రావణ మాసంలో వచ్చేటువంటి మొదటి శుక్రవారము, అందులోనూ చక్కగా పంచమి. ఆ రోజు వివాహము పొద్దున పూట కన్యా లగ్నానికి 9 గంటల 26 నిమిషాలకు. ఇది వివాహానికి, గృహారంభానికి, గృహప్రవేశానికి, ప్రతిష్టలకు, నామకరణానికి అన్నిటికీ కూడా శుభమైనటువంటి ముహూర్తం. ఇది చాలా మంచి ముహూర్తం. ఇది చాలా బిజీగా కూడా ఉండబోతోంది నాకు తెలిసి. ఆ తర్వాత తీసుకున్నట్లయితే మరలా వివాహానికి రాత్రి 8 గంటల 56 నిమిషాలకి మీన లగ్నం. నార్మల్గానే ఇందాకటి నుంచి చెప్పుకుంటున్నట్లే అది వివాహానికి, గృహప్రవేశానికి, గర్భాధానానికి కూడాను ఈ యొక్క ముహూర్తం అనేటువంటిది ఉంది. మళ్ళా తిరిగి రాత్రి మేషలగ్నానికి రాత్రి 11 గంటల 23 నిమిషాలకి మరలా ఇక్కడ మేషంలో కూడాను మళ్ళీ
మనం ఇంకో ముహూర్తాన్ని చూడొచ్చు. ఆ తర్వాత చిత్తా నక్షత్రం వస్తుంది. ఈ చిత్తా నక్షత్రానికి వివాహము, గృహప్రవేశము, గృహారంభానికి రాత్రి తెల్లవారితే 3:41 అంటే శుక్రవారం రాత్రి తెల్లవారితే శనివారం అనంగా ఈ ముహూర్తం అన్నమాట. కాబట్టి ఇలా మొత్తం ఆ రోజు కూడా మంచి ముహూర్తాలు ఉన్నాయి. ఇక 10వ తారీఖు ఆగస్టు 10వ తారీఖు షష్ఠీ శనివారం, చిత్తా నక్షత్రం, మళ్ళీ కన్యకి పొద్దున్నే ముహూర్తం ఉన్నది. ఇదే బొడ్రాయి ప్రతిష్టకు మరియు గృహప్రవేశానికి, గృహారంభానికి, వివాహానికి అన్నిటికీ ఉపయోగపడుతుంది ఈ చిత్తా నక్షత్ర యుక్తమైనటువంటి కన్యాలగ్న పుష్కరాంశమున ఉన్నటువంటి ముహూర్తం. ఇక అది పోతే మళ్ళీ రాత్రికి ఉన్నది వివాహము, ప్రవేశము, గర్భాధానానికి మీనం రాత్రి 8:22 ఉన్నది. ఆ తర్వాత ఈ చిత్తా నక్షత్రం తర్వాత వచ్చేది స్వాతి నక్షత్రం. స్వాతి నక్షత్రంలో కూడా ఆ రోజు రాత్రికి వివాహం ఉంది. అది కానీ రాత్రి తెల్లవారితే 3:47 అంటే మరలా ఇక్కడ శనివారం తెల్లవారితే ఆదివారం అదే శనివారం రాత్రి తెల్లవారితే ఆదివారం పొద్దున అనగా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలన్నమాట. ఇవి 10వ తారీఖు ఉన్నటువంటివి. ఇక 11వ తారీఖు ఏమున్నాయి? సప్తమి ఆదివారం స్వాతి నక్షత్రం. ఈరోజు పొద్దున పూట ఆదివారం పొద్దున పూట 9 గంటలకు ఉన్నటువంటి ముహూర్తానికి వివాహ ముహూర్తం లేదు. ఆ రోజు భానుసప్తమైనప్పటికీ లేదు. ఆ తర్వాత ఇది వాహనాలు కొనుక్కోవడానికి, వ్యాపారాలు ప్రారంభించుకోవడానికి, పెళ్లి చూపులు పెట్టుకోవడానికి, నిశ్చయితాంబూలాలు పెట్టుకోవడానికి ఇలాంటి వాటికి మాత్రం అది ఉపయోగపడుతుంది. ఇక లగ్నం వైజ్గా చూసుకున్నట్లయితే వివాహానికి, గృహప్రవేశానికి, గర్భాధానానికి రాత్రి 8:48 ఉన్నటువంటి మీన లగ్నంలో వివాహం అనేటువంటిది ఉన్నది. అది మంచిది. ఆ తర్వాత అలానే రాత్రి తెల్లవారితే 3:33 కూడా ఉంది. బట్ అది కూడా నేను అంత పెద్దగా ప్రిఫర్ చేయను. కాబట్టి ఆ రోజు అంటే 11వ తారీఖు ఉన్నది ఆదివారం రోజు రాత్రి ఉన్నటువంటి 8:48 ఉన్నటువంటి ముహూర్తం మాత్రమే. ఇకపోతే 12వ తారీఖు అష్టమి సోమవారం, విశాఖ నక్షత్రం. సోమవారము, విశాఖ నక్షత్రము, అష్టమి అన్నీ కలిసి వచ్చినాయి. ఆ రోజు ముహూర్తాలు ఏమి ఉండవు. 13వ తారీఖు నవమి మంగళవారం. ఆ రోజు కూడా ముహూర్తాలు ఏమీ ఉండవు. ఇక తీసేస్తే 14వ తారీఖు కూడా లేదు అనురాధ నక్షత్రానికి, తర్వాత జ్యేష్ఠ నక్షత్రానికి. పోతే 15వ తారీఖు దశమి గురువారము. ఇది చాలా ముఖ్యమైనటువంటి ముహూర్తం. చాలా బిజీగా ఉండబోయేటువంటి ముహూర్తం ఇది. దశమి గురువారము జ్యేష్ఠ నక్షత్రానికి ఈ యొక్క ముహూర్తం ఉన్నది. పొద్దున పూట ఉన్నటువంటి 9 గంటల ముహూర్తం మాత్రం చెవులు కుట్టించడానికి, వ్యాపారాలకి, ఇట్లాంటి వాటికి లేదా తాంబూలాలకి ఇలాంటి వాటికి ఉపయోగపడుతుంది. కానీ రాత్రిపూట ఉన్నటువంటి ముహూర్తం ఏదైతే ఉందో 8:32 ఒకటి, 10:59 ఒకటి, ఇవి రెండూ కూడాను ఒకటి మీనలగ్నం, ఇంకోటి మేషలగ్నం. ఇవి రెండు వివాహానికి, గృహప్రవేశానికి, గృహారంభానికి చాలా మంచివి. అలానే దశమి పోయి ఏకాదశి వచ్చేటువంటి సమయం రాత్రి తెల్లవారితే అంటే గురువారం రాత్రి మరలా శుక్రవారం పొద్దున 3:17 అద్భుతమైనటువంటి ముహూర్తం ఒకటి ఉన్నది. ఇది కూడాను మిథున లగ్నంలో ఉన్నటువంటిది, రహితమై ఉన్నటువంటిది. ఇది కూడాను వివాహానికి, గృహారంభానికి, గృహప్రవేశానికి ఉపయోగపడుతుందన్నమాట. ఇకపోతే 16వ తారీఖు తెల్లవారింది. 16 ఏకాదశి శుక్రవారం. ఈసారి ఏకాదశితో పాటు వస్తున్నటువంటి శుక్రవారం ఇది కూడా చాలా మంచిది. కానీ పూర్వాషాఢ నక్షత్రం రావటం వల్ల పొద్దున పూట ఎక్కడా కూడాను ముహూర్తం లేదు, రాత్రిపూట ఎక్కడా కూడా ముహూర్తం లేదు శుక్రవారం రోజు. కాబట్టి శుక్రవారము ఏకాదశి అయినప్పటికీ కూడా నక్షత్ర ప్రభావం చేత ఆ రోజు గృహప్రవేశానికి, గృహారంభానికి లేదా మనం వివాహానికి, నిశ్చయితాంబూలాలకి అది పనికి రాదు. 17వ తారీఖు అన్నటువంటిది మనం ఇక్కడ 16వ తారీఖు ఏకాదశి. సో శ్రావణ మాసం కదండి, శుక్రవారం కదండి, ఏకాదశి కదండి, నో. అయినప్పటికీ కూడాను ఇది కొన్ని నక్షత్రాలకు పనికిరాదనమాట. అందువల్ల ఇక్కడ ముహూర్తం అనేటువంటిది ఇవ్వలేదు. ఇక 17వ తారీఖు తీసుకుంటే త్రయోదశి శనివారం, ఉత్తరాషాఢ నక్షత్రం ఉన్నదనమాట. ఇది చూసుకున్నట్లయితే పొద్దున పూట ఉన్నటువంటి ముహూర్తాలు వ్యాపారము, పెళ్లి చూపులు, నిశ్చయితాంబులాలు, వాహనారంభము, రిజిస్ట్రేషన్లు ఇట్లాంటివన్నీ చేసుకోవచ్చు 17వ తారీఖు పొద్దున పూట. కానీ పొద్దున పూట అక్కడ కూడా వివాహానికి, గృహప్రవేశానికి ముహూర్తం ఇవ్వలేదు. ఆ తర్వాత చూసుకున్నట్లయితే రాత్రిపూట ముహూర్తం ఉన్నది. ఇది 8:24 ఉన్నాయి. మీన లగ్నంలో ఉన్నది ఈ యొక్క ముహూర్తం అనేటువంటిది. కాబట్టి 17వ తారీఖు కూడా పొద్దునపూట ముహూర్తం లేదు, రాత్రిపూటే ఉన్నది అని మనం గమనించుకోవాలి. ఆ తర్వాత ఇంకోటి 10:51 ఆ తర్వాత తెల్లవారుజామున ముహూర్తం ఉన్నది. కానీ ఆ తెల్లవారుజామున ముహూర్తం గృహప్రవేశాలకు పనికిరాదు.
ఆ తర్వాత తీసుకున్నట్లయితే 18వ తారీఖు చతుర్దశి ఆదివారం ఉత్తరాషాఢ నక్షత్రం. ఇది కూడా వివాహానికి, గృహప్రవేశానికి, గృహారంభానికి చక్కగా ఉపయోగపడుతుంది ఈ యొక్క ముహూర్తం కూడా 18వ తారీఖుది. ఈ 18వ తారీఖు కనుక చూసుకున్నట్లయితే ఉదయం 8:50 ఉన్నటువంటి ముహూర్తం, కన్యాలగ్నంలో ఉన్నటువంటి ముహూర్తం. ఈ ముహూర్తం అనేటువంటిది మనకి ఈ ప్రతిష్టలకి, నామకరణాలకి, అట్లానే వివాహానికి, ఉపనయనానికి కాదు, వివాహానికి, గృహప్రవేశానికి ఉపయోగపడుతుంది. ఆ తర్వాత ఆగస్టు 19వ తారీఖు పూర్ణిమ, పూర్తి చక్కగా సోమవారం. ఆ రోజు శ్రవణ నక్షత్రం, గృహప్రవేశము, గృహారంభము, ప్రతిష్ట, నామకరణము అన్నీ కూడా ఉండడం మనం ఇక్కడ గమనించుకోవచ్చు. సోమవారం కాబట్టి పౌర్ణమైనప్పటికీ కూడాను వివాహానికి ముహూర్తం లేదు ఆ రోజు, శ్రవణ నక్షత్రం అయినప్పటికీ కూడా. కాబట్టి ఇక రాత్రి వేళల్లో అదే రోజు అంటే ఆగస్టు 19వ తారీఖున పొద్దున పూట 8:47 ఒక ముహూర్తం ఉందని చెప్పాము. ఇది శ్రవణ నక్షత్రానికి వస్తూ ఉంటే రాత్రి కూడాను గృహప్రవేశానికి, గర్భాధానానికి మీనం రాత్రి 8:17 10:44 మళ్ళా తిరిగి రాత్రి తెల్లవారితే 3:59 కూడాను సోమవారం ముహూర్తాలు ఉన్నాయి. యాజ్ ఇట్ ఈస్గా నేను చెప్పాను కదా, ఈ రాత్రి తెల్లవారితే ఉండేటువంటి కర్కాటక లగ్నానికి కానీ లేకపోతే 3 గంటల ముహూర్తానికి కానీ నేను అంత పెద్దగా ప్రిఫర్ చేయను. ముందు రోజు ఉన్నటువంటి రాత్రిపూట ఉన్నటువంటి 8 గంటల ముహూర్తం చాలా అద్భుతమైన ముహూర్తం. సోమవారం రోజు రాత్రి ఉన్నది పౌర్ణమి గడియల్లో నిండు పౌర్ణమితో ఉన్నటువంటి ముహూర్తం. అట్లానే మేషానికి ఉన్నటువంటి 10:44 ముహూర్తం కూడా చాలా మంచి ముహూర్తం. ఇకపోతే 20వ తారీఖు బహుళ పాడ్యమి మంగళవారం. ఆ రోజు కూడాను గృహారంభ, గృహప్రవేశాలకి ముహూర్తాలు ఉండకూడదు. ఆ తర్వాత 21వ తారీఖు విధియ, బుధవారం, పూర్వాభాద్ర నక్షత్రం. పూర్వాభాద్ర నక్షత్రం కాబట్టి బుధవారం అయినా విధి అయినా కూడా ఆ రోజు కూడా ముహూర్తం ఉండదు, దేనికి పనికిరాదు. గృహప్రవేశానికి, వివాహానికి లేదా గృహారంభానికి ఇట్లాంటి వాటికి వేటికి కూడాను ఆ 21వ తారీఖు కూడా పనికి రావట్లేదు. ఆ తర్వాత ఆగస్టు 22వ తారీఖు తదియ గురువారము. ఉత్తరాభాద్ర నక్షత్రములో వివాహానికి, గృహారంభానికి, గృహప్రవేశానికి, ప్రతిష్టలకు, నామకరణానికి ముహూర్తం ఇచ్చారు. మళ్ళీ తిరిగి కన్యాలగ్నంలోనే ఇచ్చారు. ఈ కన్యాలగ్నం 8:35 పొద్దున పూట ఉందన్నమాట. ఆ తర్వాత మరలే వివాహానికి, గృహప్రవేశానికి రాత్రి ముహూర్తం 8:05. ఈ ఆగస్టు మొత్తం చూసుకోండి, ఎక్కడ చూసుకున్నా కూడా పొద్దున పూట 8:35 కన్యాలగ్నం, లేకపోతే రాత్రి 8:05 మీనలగ్నం, లేకపోతే మేషలగ్నానికి రాత్రి 10:32 దీనికి తప్పితే ఇంకో ముహూర్తమే లేదు. లేదా తెల్లవారుజామున కర్కాటక లగ్నానికి 3 గంటల సమీపంలో ఇచ్చినటువంటిది ముహూర్తం అన్నమాట. ఇవే ముహూర్తాలు దాదాపుగా. సో తదియ గురువారము, ఉత్తరాభాద్ర నక్షత్రం వివాహానికి ముహూర్తం ఉన్నాయి. పొద్దున రాత్రిపూట 2 పూట్ల కూడా ఉందన్నమాట. ఇక 23వ తారీఖు చవితి శుక్రవారము, రేవతి నక్షత్రం. రేవతి నక్షత్రం వివాహానికి చాలా మంచి నక్షత్రం. ఈ మీన లగ్నం కూడా రాత్రిపూట వస్తుంది 8:01. ఆ తర్వాత మేషలగ్నం 10:24 ఇవి 2 ఉన్నాయి. ఆ తర్వాత నక్షత్రం మారిపోతుంది, అశ్విని నక్షత్రం వస్తుంది. ఈ అశ్విని నక్షత్రంలో కూడా వివాహానికి, గృహారంభానికి, గృహప్రవేశానికి చక్కగా ముహూర్తం ఉన్నది. దీనికి కూడాను మిథునం రాత్రి 2:46 శ్రావణ శుక్రవారం. తర్వాత పంచమి శనివారము, అశ్విని నక్షత్రం. ఇది శనివారం రోజు వీకెండ్ వచ్చింది, చక్కగా పంచమి వచ్చింది. కానీ అశ్విని నక్షత్రంలో పగటి ముహూర్తం అనేటువంటిది ఇక్కడ లేదు ఆ శనివారము, అది గమనించుకోవాలి. రాత్రి ముహూర్తం ఉన్నది. రాత్రి ముహూర్తం వచ్చేసరికి మీనలగ్నానికే ఉంది. మళ్ళీ 7:57 వివాహానికి, గృహప్రవేశానికి, గృహారంభానికి. ఆ తర్వాత మేషము రాత్రి 10:24 ఉన్నాయి. తర్వాత భరణీ నక్షత్రం వచ్చేస్తుంది కాబట్టి భరణీ నక్షత్రంలో ముహూర్తాలు ఉండవు. ఇక తీసుకుంటే తర్వాత షష్ఠి ఆదివారం భరణీ నక్షత్రం. చెప్పుకున్నట్టుగా భరణీ నక్షత్రంలో ముహూర్తాలు ఏముండవు, ఇక్కడ కూడా ఏమి ఇవ్వలేదు. సప్తమి సోమవారం కృత్తికా నక్షత్రం. కృత్తికా నక్షత్రంలో కూడా గృహప్రవేశ, వివాహ ముహూర్తాలు ఉండవు. ఆ తర్వాత తీసుకుంటే అష్టమి మంగళవారం రోహిణీ నక్షత్రం. దానికి కూడాను ఆపరేషన్లకు మాత్రమే ముహూర్తం ఇచ్చారు. కానీ ఆ రోజు రాత్రి వేళల్లో మృగశిర నక్షత్రం వస్తుంది కాబట్టి మృగశిర నక్షత్రానికి అది కూడా ఎప్పుడు రాత్రి తెల్లవారితే బుధవారం అనగా అప్పుడు 4:15 ముహూర్తం ఇవ్వడం జరిగింది. అది పోయిన తర్వాత 28వ తారీఖు దశమి బుధవారము మృగశిర నక్షత్రానికే. ఇక్కడ కూడా వివాహానికి, గృహప్రవేశానికి, గృహారంభానికి, ప్రతిష్టకు కన్యా ఉదయం 8:11 ఇది ఏ రోజు?
28వ తారీఖు దశమి బుధవారం రోజున. కానీ 27 మాత్రం ముహూర్తం లేదు, గుర్తుపెట్టుకోండి. 27 ముహూర్తం లేదు, 26 ముహూర్తం లేదు, 25 కూడా ముహూర్తం లేదు. 28 డైరెక్ట్గా బుధవారమే ముహూర్తం అనమాట. ఇప్పుడు తర్వాత 28వ తారీఖు అయిపోయిన తర్వాత 29వ తారీఖు, ఇక్కడ 29వ తారీఖు ఏకాదశి, గురువారం, ఆర్ద్రా నక్షత్రం. ఈ ఆర్ద్రా నక్షత్రం వచ్చేస్తే ఆ రోజు కూడా ముహూర్తం ఉండదు. ఆర్ద్రా నక్షత్రం ఇక్కడ అగ్ని నక్షత్రాలు కృత్తిక, భరణి ఇలాంటి నక్షత్రాలకు, ధనిష్ట నక్షత్రానికి కొన్నిసార్లు, అలానే ఆర్ద్రా నక్షత్రానికి, విశాఖ నక్షత్రానికి, పూర్వాభాద్ర నక్షత్రానికి, ఇలాంటి నక్షత్రాలకు ముహూర్తాలు ఉండవు. కాబట్టి ఆ రోజు ఎంత ఏకాదశి అయినా, పౌర్ణమైనా, ఎలాంటి మంచి రోజైనా సరే నక్షత్రం బాగాలేకపోతే ఆ రోజు ముహూర్తం ఉండదు అని మాత్రం గుర్తుపెట్టుకోండి ఇక్కడ. అందుకనే ఏకాదశి, గురువారం ఇంత మంచి ముహూర్తం అండి, ఇంత మంచి రోజు అండి అంటారా? ఆ రోజు ఆర్ద్రా నక్షత్రం ఉన్నందువల్ల ముహూర్తమే లేదు అని మనం ఇక్కడ గమనించుకోవాలి. ఇక ద్వాదశి శుక్రవారం, పునర్వసు నక్షత్రం ఆ రోజు కూడా లేదు. త్రయోదశి శనివారం, పుష్యమి నక్షత్రం ఆ రోజు కూడా లేదు. వెలసి మొత్తం మీద శ్రావణ మాసంలో ఇంతే ముహూర్తాలు, ఇంతకంటే ముహూర్తాలు లేవు. ఆ తర్వాత భాద్రపద మాసం మొదలైపోతుంది. భాద్రపద మాసం అంటే మనందరికీ తెలిసిందే కదా, ఆ గణనాథుణ్ణి పూజించుకునేటువంటి మాసం కావడం చేత అది శూన్యమాసం అన్నమాట. కాబట్టి 4, 9 అంటే సెప్టెంబర్ 4వ తారీఖు నుంచి ఆ తర్వాత అక్టోబర్ 2వ తారీఖు వరకు ముహూర్తాలు ఏవి ఉండవు. మొదటి పక్షం అంతా కూడాను గణపతి నవరాత్రులు, రెండో పక్షం అంతా కూడాను మహాళయ శ్రాద్ధ దివసాలు, అంటే పెద్దల దినాలు అంటూ ఉంటారు తెలంగాణలో. అలాంటి ఇవి నడుస్తున్నాయి కాబట్టి అక్కడ ముహూర్తాలు. వెలసి మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను. మొత్తం మీద శ్రావణ మాసంలో ఉన్నటువంటి ఫస్ట్ ముహూర్తం ఆగస్టు 5వ తారీఖు అయితే లాస్ట్ ముహూర్తం అనేటువంటిది చివరికి ఉన్న ముహూర్తం 28వ తారీఖు బుధవారం ఒక ముహూర్తం. అది కాకుండా చూసుకున్నట్లయితే 24వ తారీఖుదే లాస్ట్ ముహూర్తం మొత్తం మీద. ఇవి శ్రావణ మాసంలో ఉన్నటువంటి మొత్తం మీద ఉన్నటువంటి వివాహ, గృహప్రవేశ, ఆ తర్వాత గృహారంభాలకి సంబంధించి, ప్రతిష్టలకి సంబంధించి, నామకరణాలకు సంబంధించి ముహూర్తాలన్నమాట. సత్యనారాయణ స్వామి వ్రతాలు చేసుకోవటానికి కానీ, హోమాలు చేసుకోవటానికి కానీ, శాంతులు చేసుకోవటానికి కానీ, పిల్లల 11వ రోజు బారసాలలు చేసుకోవటానికి కానీ, 21st డే సెరమనీస్ చేసుకోవటానికి కానీ, స్పెసిఫిక్ టైమ్స్లో అంటే 21వ రోజే చేస్తూ ఉంటే తిథి, వార, నక్షత్రాలతో, ముహూర్తాలతో పని లేదు. సత్యనారాయణ సమర్థానికి మంచి ముహూర్తం పెట్టండి అని అడుగుతారు. ముహూర్తం అవసరం లేదు. మంచి రోజులు ఏమిటయ్యా అంటే పౌర్ణమి కానీ, ఏకాదశి నాడు కానీ, పంచమి కానీ, లేదా రవి సంక్రమణం కానీ, ఇవి మంచి రోజులే. కానీ ఆ రోజుల్లో కుదరకపోతే ఏ రోజైనా తిథి, వార, నక్షత్ర, యోగకరణ ముహూర్తాలు ఏవి చూడకుండా చక్కగా ఒక దుర్ముహూర్తము, వర్జము లేకుండా చూసుకొని చక్కగా సత్యనారాయణ సంవర్తాలు ఇవి చేసుకోవచ్చు, శాంతి హోమాలు చేసుకోవచ్చు. అంతవరకు ఎటువంటి సందేహము లేదు. కాకపోతే ఇప్పుడు చెప్పబడినటువంటి ఈ ముహూర్తాలన్నీ కూడాను మీ ప్రాంతాలకు ముహూర్తాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళైతే, అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళు, లేదా ఆస్ట్రేలియాలో కానీ, కెనడాలో కానీ, మన ఛానల్ని వీక్షిస్తున్నటువంటి వేరే దేశాల నుంచి కనుక మీరు చూస్తూ ఉంటే ఆ రోజు మీ పర్టికులర్ ఊళ్ళో ఆ లగ్నానికి ఆ ముహూర్తం ఉందా లేదా, ఆ నక్షత్రం ఉందా లేదా అన్నటువంటిది ఫస్ట్ మీరు పురోహితుడి చేత చెక్ చేసుకోవాలి. లేకపోతే మీ పంచాంగంలో అంటే మీ దగ్గర ఉన్నటువంటి లోకల్ క్యాలెండర్లో దాన్ని చూడాలి. ఆ తర్వాత అది మీకు కంపాటబిలిటీ ఉందా లేదా అన్నది రెండో చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత మీరు మీ అవైలబిలిటీ చూసుకొని ముహూర్తం పెట్టుకోవాలి. కాబట్టి ఇవన్నీ కూడా ప్లానింగ్ పర్పస్ మాత్రమే చెప్పడం జరిగింది. ఈ డేట్లలో గృహప్రవేశం చేయొచ్చు అన్నాను కదా అని డైరెక్ట్గా వెళ్ళిపోయి ఏ నక్షత్రం పడితే వాళ్ళు వెళ్ళి చక్కగా ఆ రోజు గృహప్రవేశాలు మాత్రం చేయకండి. దయచేసి మీ పురోహితులని, మీ దగ్గరలో ఉన్నటువంటి జ్యోతిష్యులని కూడా సంప్రదించండి. ఒకవేళ మీరు యూఎస్లో కనుక ఉన్నట్లయితే మీరు నన్ను రీచ్ అవుట్ అవ్వచ్చు. డాక్టర్ మురళీకృష్ణ శర్మాజీ భువనగిరి అని చెప్పేసి మీరు సెర్చ్ చేయండి గూగుల్లో. నా యొక్క ఈమెయిల్ ఐడి అలాంటివి వస్తాయి. వాటితోటి మీరు నన్ను రీచ్ అవుట్ అవ్వచ్చు. ఒకవేళ యూఎస్ నుంచే కనుక మీరు చేస్తూ ఉంటే, అవుట్ ఆఫ్ ద యూఎస్ నేను ఎక్కడా అపాయింట్మెంట్లు ఇవ్వట్లేదు. అట్లానే నేను ఎక్కడా కూడాను జ్యోతిష్యానికి సంబంధించినటువంటి పర్సనల్ కన్సల్టేషన్స్ చేయట్లేదు. కేవలం యూఎస్లో ఉన్నటువంటి వాళ్ళకి అది కూడాను నీడ్ బేస్ మీద మాత్రమే చేస్తుంటాను. ఇక్కడ జ్యోతిష్యం చెప్పబడదు అని చెప్పేసి బోర్డు పెట్టుకొని మాత్రం ఎవరికి డబ్బులు తీసుకొని మనం ఎటువంటి సర్వీసులు ఇవ్వము. నేను నేర్చుకున్నటువంటి చదువు నా గురువులు నాకు ఫ్రీగానే నేర్పారు, నేను వాళ్ళ శుశ్రూష చేసుకుంటుంటే. కాబట్టి నేను మీ అందరికీ ఆ విజ్ఞానాన్ని
వాల్యుబుల్ అయినటువంటి విజ్ఞానాన్ని ఫ్రీగానే ఇద్దామనుకుంటున్నా. మీరు ఏ విధంగా మీరు నాకు మీ అభిమానాన్ని తెలపగలరు అంటే, వీడియో మొదట్లో కూడా చెప్పాను, ఎండ్కి వచ్చేసింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలానే మీరు ఏ ప్రాంతం నుంచి ఈ యొక్క వీడియోను చూస్తున్నారు అన్నటువంటిది కింద కామెంట్ చేయండి. తద్వారా నాకు ఈ వీడియో ఎంతవరకు రీచ్ అయింది అనేటువంటి విషయం. ధర్మస్య జయోస్తు అధర్మస్య నాశోస్తు ప్రాణిషు సద్భావనాస్తు విశ్వస్య కళ్యాణమస్తు. సర్వే జన సుఖినో భవంతు.